అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ పట్టినది బంగారం. ఒక వర్తకుడికి ఒక కొడుకుండేవాడు. కొడుకు చిన్నప్పుడే వర్తకుడి భార్య చనిపోయింది. అందుచేత ఆయన కొడుకును చాలా గారాబంగా పెంచి వాడి కోసం బంగారాన్ని రెండు చేతులా ఆర్జించి వాడి సుఖం కోసం దాన్ని మంచినీటిలాగా ఖర్చు చేస్తూ వచ్చాడు. తన కొడుకు సుఖం తప్ప ఆ మానవుడికి మరొక ఆలోచన ఉండేది కాదు. కొంతకాలానికి వర్తకుడు మంచాన పడ్డాడు. చావు దగ్గర పడ్డట్టు తెలుసుకుని ఆయన తన కొడుకును పిలిచి, బాబూ, నువ్వు మట్టి పడితే అది బంగారం కావాలని నా ఆఖరు గడియల్లో నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అంటూ ప్రాణాలు వదిలాడు. వర్తకుడి కొడుకు తండ్రి కోసం కొన్ని వారాల పాటు శోకించి ఆ శోకం ఉపశమించాక తండ్రిలాగే వర్తకంలోకి దిగాడు. తండ్రికిలాగే కొడుక్కి కూడా వ్యాపారం అమితంగా కలిసి వచ్చి కనకవర్షం కురిసింది. కొంతకాలం ఇలా ఎడాపెడా ధనం సంపాదించాక కుర్రవాడికి తన తండ్రి చేసిన ఆఖరు ఆశీర్వచనం జ్ఞాపకం వచ్చింది. ఆయన నోటి చలువ చేతనే తనకిలా వద్దంటే డబ్బు వచ్చి పడుతున్నదనుకుని, అదృష్టం ఇలా కలిసి రావడం అపాయకరం, దీనికి ఏదన్నా విరుగుడు చూడాలి అని అనుకున్నాడు. తన అదృష్టానికి కళ్ళెం వేసే ఉద్దేశంతో వాడు వర్తకపు సరుకులను హెచ్చు ధర ఉండే ప్రాంతంలో కొని తక్కువ ధర ఉండే ప్రాంతంలో అమ్మడానికి నిశ్చయించాడు. ఆ ఉద్దేశంతో వాడు చాలా గిరాకీగా ఉండే చోట ఖర్జూరాలు కొని వాటిని ఈజిప్టు దేశంలో అమ్మటానికి తీసుకుపోయాడు. ఆ దేశంలో ఖర్జూరాలు కారు చౌక. ఎవడో వర్తకుడు ఎక్కడి నుంచో ఖర్జూరాలు తెచ్చి తన దేశంలో అమ్ముతున్నట్టు ఈజిప్టు రాజుకు తెలిసింది. ఆయన తన ఉద్యోగులతో, ఎవరి వింత వర్తకుడు అన్నాడు. రాజోద్యోగులు రాజును కుర్రవాడి వద్దకు తీసుకుపోయారు. ఈ మతిలేని వ్యాపారం చేసి ఉన్నదంతా ఎందుకు తగలేసుకుంటున్నావు అని రాజు యువకుణ్ణి అడిగాడు. మహారాజా, మా నాన్న ఆశీర్వాదం చేత నేను ఎంత నిర్లక్ష్యంగా వర్తకం చేసినా ఆ వర్తకం నాకు కనకవర్షాన్ని కురిపిస్తోంది. అదృష్టం అంతగా కలిసి రావడం మంచిది కాదని దానికి విఘ్నం కలిగించే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు యువకుడు. మీ తండ్రి ఏమని ఆశీర్వదించాడు అని రాజు అడిగాడు. ఇలా మట్టి తీసుకుంటే బంగారం అవుతుందని మా నాన్న చనిపోతూ నన్ను ఆశీర్వదించాడు అంటూ ఆ కుర్రవాడు నేలకు వంగి పిడికెడు మన్ను తీసి కిందకి జారవిడిచాడు. మన్ను చేతి నుంచి రాలిపోగా యువకుడి చేతిలో ఏదో దిగబడింది. ఏమిటది అన్నాడు రాజు ఆశ్చర్యంతో. ఏదో ముద్రికలాగుంది అంటూ ఆ యువకుడు దాన్ని రాజు చేతిలో పెట్టాడు. అది ఆ రాజుగారి ముద్రకే. ఏడాది క్రితం అది ఎక్కడో పోయింది. దానిపైన గల అభిమానం కొద్దీ రాజు ఎంతో ధనం వ్యయం చేసి ఆ ముద్రిక కోసం వెతికించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నిజంగా మీ తండ్రి ఆశీర్వచనం చాలా అమోఘం. నీ అదృష్టాన్ని మార్చడం దేవుడి తరం కూడా కాదు అని రాజు ఆ కుర్రవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఆ కుర్రవాడే ఈజిప్టుకి రాజు కూడా అయ్యాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.